మీరు ఎలక్షన్స్కి ఒక 2-3 నెలల ముందు అనుకుంటా ఇదే టాపిక్ వచ్చినప్పుడు మనం మాట్లాడినప్పుడు నేను చెప్పా, లేదా ఎలక్షన్స్కి ఒక 2 ఏళ్ల ముందు అనుకుంటా జగను అదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు స్టేట్మెంట్లు ఇవ్వటం, అప్పుడు తెలుగుదేశం జనసేన ఆందోళనలు చేసినాయి అనర్హులకు పింఛన్లు ఎత్తివేతకి నిరసనగా. నిన్నటిదాకా అర్హులైన వాళ్ళు ఇప్పుడు అనర్హులు ఎట్లా అవుతారు అని చెప్పి నేను అప్పుడు కొన్ని పాయింట్స్ ప్రస్తావించా. ఇప్పుడు ఇవాళ పేదోడు 4 రూపాయలు సంపాదించుకున్న దాకా ధనవంతుడు అవుతాడు కదా. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇవాళ కారు డ్రైవరు ఈ డ్రైవింగ్ లో వచ్చినటువంటి డబ్బుల్ని దాచుకుని, అందులో గవర్నమెంట్ రకరకాల పథకాలు వచ్చినాయి కదా, ఆ పథకాల డబ్బులన్నీ పెట్టి కారు కొనుక్కోగానే అతను ధనవంతుడి కింద లెక్కలోకి వస్తాడు. అప్పుడు ప్రభుత్వం ఆ విధానాలు మార్చుకోవాలి. డ్రైవర్ ఓనర్ అయినా పర్లేదు, అతని నెల సంపాదన 30,000 40,000 లోపే ఉంది కాబట్టి ఇవ్వాలి పెన్షన్ అనేది. మామూలుగా అయితే కనుక అతనికి ఆ రూల్ ప్రకారం అయితే ఎత్తేస్తారు, అది కామన్గా. కానీ ఈ జగన్కి ఇది చేత కాదు సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం, అతని పార్టీ వాడు పట్టించుకోడు. అదే చంద్రబాబు అయితే చూడండి, ముందు ఫస్ట్ పింఛన్లు దొంగలు ఉన్నారు అని చెప్పి ఫస్ట్ పత్రికల్లో రాస్తారు. ఆ రాసిన తర్వాత చంద్రబాబు దాన్ని పట్టించుకోలేదని చెప్పి కూడా మళ్ళీ వాళ్ళే వార్త రాస్తారు. ఆ వార్త రాసిన కొన్ని రోజుల తర్వాత చంద్రబాబు దృష్టికి విలేకరులు తీసుకెళ్తే విలేకరులు చూద్దాం అది కనుక్కుందాం అన్నారు.